నమస్తే వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ నేను శైలజ రాజాం నగర పంచాయతీ పరిధిలో గల ఎంపీడీఓ కార్యాలయంలో జలకళ కార్యక్రమాన్ని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ బసూరి శంకర్రావు, ఎంఆర్ఓ పి వేణుగోపాల్ మరియు పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు వేస్తానన్నా, కానీ ఆయన ఈరోజు ఒక అడుగే కాదు 2 అడుగులే కాదు ఎన్నో అడుగులు వేసి ముందుకెళ్తున్నారు। అనేక సంక్షేమ పథకాలు మరి భారతదేశ చరిత్రలో మరి ఎక్కడా లేని విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి। ఓ పక్క కరోనా వ్యాధి వచ్చింది, మనకి 6-7 మాసాలు అయిపోయింది। రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అప్పటికి మన ప్రభుత్వం సరిగా ఆర్థిక పరిస్థితి బాగలేదు, అయినా సరే ఓ పక్క కరోనా, ఇవన్నింటినీ చూసుకొని ఆయన ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదు। ఏదైతే పాదయాత్రలో ప్రదర్శన కల్పయాత్రలో ఆయన తిరిగి ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ చేసినవన్నీ కూడా ఈనాటికి మేనిఫెస్టోలో 90% పూర్తి చేయడం జరిగింది। ఇంకా అవి కాక చెప్పడం కూడా ఒక 30 కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది, చెప్పడం కూడా చేశారు। అదేవిధంగా ఈరోజు చూస్తుంటే రైతుల పక్షపాతి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క తోటపల్లి కుడుకాలు ఎడమకాలు కోసం మొన్ననేమో జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో కలిస్తే 153 కోట్లతో మరి ఎడమకాలు కుడుకాలు కూడా మరి ఫైనాన్స్ శాంక్షన్ కూడా రావడం జరిగింది। అదేవిధంగా ఈరోజు మేము కలెక్టర్తో మాట్లాడారు, మరి నాగావళిని సువర్ణముఖ నదిలోకి అనుసంధానం చేద్దామని చెప్పడం జరిగింది, దానికి కూడా ఈ మధ్య కార్యక్రమం జరుగుతుంది। కాబట్టి దానివల్ల సంత కమిటీకి మరి అంతేకాకుండా శ్రీశైలం వరకు మిగతా ప్రాంతం అంతా కూడా పుష్కలంగా నీరు వచ్చే పరిస్థితి ఉంటుంది। మన మధ్య మరి ఇన్ఫ్లో తగ్గింది, వాటర్ మరి మడ్డువాస డ్యామ్లో కూడా కొంచెం వాటర్ తగ్గే పరిస్థితి వచ్చింది అప్పుడప్పుడు, అలాంటి పరిస్థితి రాకూడదని మరి నాగావళిలో అనుసంధానం కూడా జరుగుతుంది। ఒక పక్క తోటపల్లి కుడుకాలో మనం ముఖ్యంగా వంగర మండలం కంటే వాళ్ళు ఏదైతే మడ్డువాస ప్రాంతం కొంత నష్టపోయారో వాళ్ళు నష్టపోకుండా దానివల్ల వాళ్ళు మంచి వ్యవసాయం చేసే పరిస్థితి। కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న రైతుల పట్ల మరి ఒక పక్క రైతు భరోసా, ఈ విధంగా చూస్తుంటే పెద్దలు చెప్పారు చదివారి విషయాలు। ఈ వైఎస్ఆర్ జలకళ కోసమైతే పాదయాత్రలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ ప్రకారంగా ఉచిత బోరు బావులు దీనికోసం ఖర్చు పెడుతున్న డబ్బు మరి 2,340 కోట్లు, అదేవిధంగా 2 లక్షల బోరు బావులు, అలాగే 3 లక్షల లబ్ధి పొందుతారు, అలాగే 5 లక్షల ఎకరాలకి ఈరోజు నీరందించే అవకాశం వస్తుంది। ఎడపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం కొనసాగిన సర్వసభ్య సమావేశం అర్థాంతరంగా ముగిసింది। సర్వసభ్య సమావేశం మొదలైన కాసేపటికే ఎంపీటీసీ సభ్యులు మండల స్థాయి అధికారులు తమకు సముచిత విలువలను కల్పించడం లేదంటూ ఆరోపించారు। అనంతరం వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఎంపీటీసీ సభ్యులందరూ పోడియం వద్ద నేలపై కూర్చొని అధికారుల తీరుకు నిరసన తెలియజేసి సభ నుండి వాకౌట్ చేయడంతో సర్వసభ్య సమావేశం అర్థాంతరంగా ముగిసింది। అనంతరం వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఎంపీటీసీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ రూర్బన్ పథకంలో భాగంగా మండలానికి మంజూరైన వరిగడ్డి చుట్టే యంత్రాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికలో తమను సైతం భాగస్వామ్యం చేయకుండా తమ ఇష్టానుసారంగా అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని అన్నారు। ప్రజల మన్ననతో ఎన్నికైనా తమ సముచిత విలువలు ఇవ్వకపోతే తమ పదవులకు సైతం రాజీనామా చేయడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు। ఇకనైనా మండల అధికారుల తీరు మార్చుకొని ఎంపీటీసీ సభ్యులకు సముచిత విలువలివ్వాలని అన్నారు। ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు। యాక్చువల్ పంచాయత్ సెక్రటరీ డైరెక్ట్ ఒకేసారి తీసుకుంటే వాళ్ళకి అప్లికేషన్ అధికారులకు పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేస్తూ సాధారణంగా మనం 3 నెలలకు ఒకసారి పెట్టుకునే ఈ సమావేశం వాళ్ళు ఏం చెప్పలేరు, మన దగ్గర ఆన్సర్ లేదు। ఇగో మనం ఎందుకు అడుగుతున్నాము, కన్విన్స్ చేస్తాడేమో అని అడుగుతున్నాము, ఆయన చేసేది లేదు, కట్ చేసిన వాళ్ళు చెప్తే కుదరదు। మేము ఎందుకు సార్ ముందు మరి యాక్చువల్ ఏంటంటే
నిన్నే అంటున్నా మీరే సార్ ఎండిఓ గారు నిన్ననే అంటున్నాం అంటున్నా నాయంత్రం ఇంకా వేరే మీరే అంటారు మీరే బాస్ పని చేయండి. ఇక నాకు 5 రూపాయలు ఉంటుంది కానీ నేను ఈ మండలానికి పనికిరాదని తీర్మానం చేసి పెట్టి రిజైన్ చేసి అది నీ ఇష్టం. మాకు మీటింగ్ ఎందుకు వీరలేదంటే నువ్వు ఇష్టం. అది ఈ సబ్జెక్ట్ కాదు మీరు చెప్పేది. మేము ఒకటి అడిగితే నువ్వు ఒకటి చెప్తున్నావు. సబ్జెక్టే కాదు ఉన్న విషయం చెప్పిన సార్. యాక్చువల్గా జరిగిన విషయం నేను చెప్పిన. ఎందుకు విట్టలేదన్నాం సార్. మేము సెక్రటరీలకు చెప్పే టైం ఉంది. మార్క్స్ పిలిస్తే ఎందుకు అంటున్నాం అంటే మా తీర్మానం ఉండే కదా, విలేజ్ గోకుల్లో మేము ప్రపోజల్ పెట్టాం కదా, మా డిఆర్డీఓ పంపించాం కదా, దాని మీద అంటున్నాం మేము. ఎంపీడీ సార్ దీని మీద ఇంకొకసారి చర్చించిన తర్వాతనే మీటింగ్ పెడతాం. ఎంపీడీ గారు చూడండి, ఎంపీడీ సార్ తీర్మానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తే మరి మనం మీటింగ్ పనిలేదు సార్. మరి మీకు సంతకం చేసిపోదండి. ఎంపీడీ వస్తుంది మీకు పనిలేదు. సంతకం చేసుకోలేదండి. ఇప్పుడు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? అవాయిడ్ చేయడం కాదు, నాకు ఉన్న విషయం కలిసిన మాట నేను పోయి కలిసిన మేమైతే బైకాట్ చేస్తాం. మాకు ఇజ్జత్ లేకుంటే ఎందుకు? ఎంపీటీసీల ఐక్యత, ఎంపీటీసీల ఐక్యత, ఎంపీటీసీల ఐక్యత. సర్వసభ్య సమావేశాన్ని మేము బైకాట్ చేయడం జరిగినది. దీనికి కారణం గతంలో ఏదైతే సర్వసభ్య సమావేశంలో రూర్బన్ పథకం కింద ఎడపల్లి మండలానికి బేలర్స్ గడ్డి కోసే యంత్రాన్ని మేము శాంక్షన్ చేసి వాటికి నిధులు కేటాయించినాం. అట్టి యూనిట్స్ 17 యూనిట్స్ ఉండే. ఆ యూనిట్స్ని ప్రతి గ్రామంలో ఒకటి ఇవ్వాలని ఎంపీటీసీలు అందరూ కలిసి దీనికి చర్చించి ఒక తీర్మానం చేసి కలెక్టర్ గారిని అగ్రికల్చర్స్ ఆఫీసర్ని పంపించడం జరిగింది. కానీ మొన్న జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మేము పంపించిన తీర్మానాన్ని, మేము పంపించిన నేమ్స్ లిస్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. వాటికి ఎందుకు రిజెక్ట్ చేసినో కారణం కూడా మాకు తెలియలేదు. ఇప్పటి వరకు రిటర్న్లో మాకు లెటర్ కూడా పెట్టలేదు. అట్టి దానికి రిజెక్ట్ చేయడానికి కారణం ఏమున్నదో ఇక్కడ ఎండిఓ గారు కానివ్వండి, మరి పై అధికారులు కానివ్వండి, మమ్మల్ని కూర్చోపెట్టి మీటింగ్ చేసి దానికి సంబంధించిన వివరాలు అనేది చెప్పకుండా అట్టి ఫండ్స్ అనేది మేము అగ్రికల్చర్స్ డిపార్ట్మెంట్కి పెట్టినాము. అయితే ఈరోజు కొత్తగా అట్టి ఫండ్స్ని గ్రామ పంచాయత్ సెక్రటరీస్ ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. వందల అప్లికేషన్స్ వస్తున్నాయి. మరి యూనిట్స్ అనేది 17 ఉన్నాయి. మరి విలేజెస్లో ఎవరికి ఇస్తారు, ఏ మేరంగా ఇస్తారు, ఆ స్కీమ్ని లబ్ధిదారులకి ఏ మేరంగా ఇస్తారు మీరు అనేది కూడా ఆన్సర్ లేదు ఇక్కడ వీళ్ళ దగ్గర. అయితే ఎంపీటీసీలు అనేది తీర్మానం చేసిన దానికి రిజెక్ట్ చేయడం ఎంత మట్టుకు అది వాస్తవమని ఎంపీటీసీలు ఇవాళ బాగా బాధాకరంగా ఉండి ఇవాళ రిజెక్ట్ చేస్తున్నాం. మా మీటింగ్నే బైకాట్ చేస్తూ రాబోయే దినాల్లో ఇలాగానే జరిగితే వచ్చే రోజులలో మేము ఎంపీటీసీలం అందరం కలిసి మా పదవిని కూడా రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నామని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో అశ్వారావుపేటకు చెందిన యువకులు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. కన్న తల్లిదండ్రులను చంపి చేతులు దులుపుకునే కొడుకులున్న ఈ రోజుల్లో 10 మందికి అన్నం పెట్టి కడుపు నింపాలనే ఆలోచనలో భాగంగా ప్రస్తుతం కరోనాతో ప్రాణం పోగొట్టుకునే వారికంటే ఆకలితో ప్రాణాలు కోల్పోతున్న పేద ప్రజలు ఎక్కువ మంది ఉన్నారని, వారిలో కొంతమందికైనా ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో చేగువేరా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక అమ్మా సేవా సదన్ మొదలుకొని అశ్వారావుపేట నుండి భద్రాచలం వరకు యాచకులకు, వృద్ధులకు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బి ప్రేమ్ కుమార్, సాయి తేజ, ఎస్కే యాకూబ్, రామ్ నివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
గత 3 రోజుల క్రితం హైదరాబాద్ లోని మొయినాబాద్ లో స్థానిక టీఆర్ఎస్ నాయకుడు ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన సంఘటనను ఖండిస్తూ మైనర్ బాలిక మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ మంగళవారం నగరంలోని తెలంగాణ చౌక్ లో నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అఖిల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్, నగర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అఖిల్ మాట్లాడుతూ మొయినాబాద్ లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకుడైన మధు యాదవ్ ను వెంటనే ఉరితీయాలని, ఎన్కౌంటర్ చేసి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాల పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, మరోమారు ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడకుండా న్యాయస్థానాలు కఠిన శిక్షలు అమలు పరచాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సమ్మద్ నవాబ్, ఎస్ఏ మోసిన్, లయీక్, అబ్దుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజుల క్రితం హైదరాబాద్ లోని మొయినాబాద్ లో స్థానిక టీఆర్ఎస్ నాయకుడు ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన సంఘటన ఖండిస్తూ మైనర్ బాలిక పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో హెచ్ఎంఎస్ఐ ఫౌండేషన్ సభ్యులు, హెచ్ఆర్సీ వైస్ ప్రెసిడెంట్ ఎండి మేరేస్, ఇస్లాంపుర వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకుడైన మధు యాదవ్ ను వెంటనే ఉరితీయాలని కోరారు. అలాగే అమ్మాయి కుటుంబ సభ్యులకు కేసీఆర్ అండగా ఉండాలని, కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరియు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్సీ వైస్ ప్రెసిడెంట్ ఎండి మేరేస్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఎండి ముఫజిల్ కి జనరల్ సెక్రటరీగా మరియు సయ్యద్ ఆరిఫ్ పాషాకి కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్ గా నియమించారు. మొదలవుతే పని చేస్తూ ఉంటే దానికి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు మా కమిటీకి ఉంటే దీన్ని మొత్తం కార్యనిర్వహణ బాధ్యత అంతా కూడా గౌరవ సెక్రటరీ గారిని గైడ్ చేస్తూ ఉంటారు. వారికి సంబంధించిన ప్రతి సమాచారం అప్డేట్ ఆయా జిల్లాలకు జిల్లాలకు మన షూటింగ్ బాల్ స్టేట్ అసోసియేషన్ని ఆ క్రీడను బాగా ప్రజల్లో విస్తృతంగా తీసుకోవడం కోసం మీ అందరికీ ఎప్పటికూ ఎలవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నా ఆలోచించకుండా రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లును వెనక్కి తీసుకోవాలని కర్నూలు జిల్లా ఆలూరులో అంబేద్కర్ సర్కిల్లో సిపిఐ సిపిఎం చేపట్టిన నిరసన దీక్షను సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య ప్రారంభించారు. సిపిఐ నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ బిల్లు ఎవరికి ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందించారని ప్రశ్నించారు. కాంట్రాక్టు పద్ధతిలో వ్యవసాయం ద్వారా రైతు తను ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే స్వేచ్ఛను కూడా కోల్పోతున్నాడని, ఒకే దేశం ఒకే మార్కెట్ ద్వారా దేశవ్యాప్తంగా దళారీ వ్యవస్థకు మరింత లాభం చేకూర్చే విధంగా ఉంది తప్ప రైతుకు కాదని అన్నారు. వెంటనే రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు భూపేష్, నారాయణ స్వామి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ నియోజకవర్గ కేంద్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఒకే దేశం ఒకటే మాట, ఈ దేశ రైతాంగాన్ని కార్పొరేట్ శక్తులకు ఇష్టం వచ్చిన పంటల వైపు మళ్లించే దానికోసం సమశీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి ఈ దేశంలో శీతల దేశాల్లో పండేటువంటి పంటలు శీతోష్ణ స్థితిలో పండవు కాబట్టి ఈ దేశంలో పండేటువంటి అనేకమైన విలువైన ఈరోజు మన దేశ ప్రజలకు అన్నం అంటే గోధుమలు, బియ్యము, లేకపోతే చిరుధాన్యాల్లో పండించుకునే పరిస్థితి నుంచే ఈరోజు సోయాబీన్స్, లేకపోతే పెట్రోలు ఎగుమతి చేయడానికి అవసరమైనటువంటి ఇంధనానికి అవసరమైనటువంటి పంటలు కానీ, లేకపోతే విమానానికి అవసరమైనటువంటి విత్తనాలు కానీ పంటలు కానీ పండించే పరిస్థితి ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కల్పించింది. ఇది అనేకమైన దుర్మార్గమైన చర్య, హేయమైన చర్య అని చెప్పేసి ఈరోజు వామపక్షాలుగా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మీకు తెలుసు, 20 సంవత్సరాల కింద ఇదే 1991లో ఆ రోజు మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు మేము ఏదైతే ఈరోజు విద్య ప్రైవేటీకరణ అవుతుంది, 20 సంవత్సరాలు అయిన తర్వాత విద్య అంగట్లో కొనుక్కునే పరిస్థితి వస్తుందని ఆ రోజు వామపక్షాలుగా చెప్పాం. ఈరోజు విద్యను చదువుకోవడం కాదు కొనుక్కోనే పరిస్థితి వస్తుంది. ఆ రోజు 20 సంవత్సరాల కింద వైద్యం ప్రైవేటీకరణ అవుతుంది అని చెప్పేసి అంటే ఆ రోజు వామపక్షాలకు పిచ్చి పట్టింది, వీళ్ళకి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పేసి ఆ రోజు మంగళవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ వద్దు డబుల్ బెడ్రూమ్ల పంపిణీలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బెజ్జంకి మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ను పూర్తిగా రద్దు చేయాలని, అలాగే అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ విధానం కేవలం ప్రభుత్వానికి ఖజానా నింపడానికి తప్ప ప్రజలకు ఏ విధమైన ఉపయోగం లేదని, ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దుపరచాలని బీజేపీ మండల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొంతరవేణి శ్రీనివాస్, సంఘ రవి, బందిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ వెంటనే కదిలిందిరా మాతరం, వందే మాతరం, కదిలిందిరా మాతరం, వందే మాతరం, కదిలిందిరా మాతరం, వందే మాతరం. బీజేపీ జిందాబాద్. ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి, ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలి, డబుల్ బెడ్రూమ్ వెంటనే, డబుల్ బెడ్రూమ్ వెంటనే. రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి పిలుపు మేరకు, అలాగే జిల్లా అధ్యక్షులు దూరి శ్రీకాంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏమంటే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలి, అలాగే ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే నిర్మించి నిరుపయోగంగా ఉన్నాయో అవన్నింటినీ కూడా అర్హులైనటువంటి బీద ప్రజలకు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి ధర్నా కార్యక్రమంలో మండల ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే రానున్నటువంటి రోజుల్లో ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా బీద ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అదేవిధంగా ఆనాడు
ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ నియమ నిబంధనలకు లోబడి ప్రజలందరూ కూడా భూములు కొనుక్కున్నారు. ఆ భూములు కొనుక్కున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది కూడా పెట్టింది ఈ గవర్నమెంటే. కాబట్టి మళ్ళీ కూడా కొత్తగా తీసుకొచ్చి మళ్ళా ఎల్ఆర్ఎస్ అనేది ఇదొక నయా పన్నును తీసుకొస్తా ఉన్నారు. ఇది కూడా ఒక నిజాం వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇలాంటి కొత్త కొత్త పన్నులకు తెర లేపుతా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే కొనసాగుతూ ఉంటే రానున్నటువంటి రోజుల్లో మీ యొక్క ప్రభుత్వానికి మీకు ప్రజలంతా కూడా గుణపాఠం చెప్తారు. అదేవిధంగా అర్హులైనటువంటి బెడ్రూములు ప్రజలకు బీద ప్రజలకు ఎన్నడో నిర్మించి నిరుపయోగంగా ఉన్నాయి. దాదాపు ఒక 3 సంవత్సరాల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకుని బెజ్జంకి మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ యొక్క ఇండ్లను బీద ప్రజలకు పంపిణీ చేస్తే వాళ్ళు కూడా కొంచెం సంతోషంగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా గవర్నమెంట్ వారికి హెచ్చరిస్తా ఉన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రెవెన్యూ చట్టానికి మద్దతుగా మేడిపల్లి మండల రైతులు ఎడ్ల బళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ జెడ్పీ చైర్పర్సన్ హరిచరణ్ రావు, ఎంపీపీ ఉమాదేవి మరియు టీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు మా మేడిపల్లి మండల కేంద్రంలో మా మేడిపల్లి మండల 25 గ్రామాల నుండి మా గౌరవ సర్పంచులు మరి ఎంపీటీసీలు మా పార్టీ నాయకులు అందరం కలిసి కేసీఆర్ గారు మొన్న అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం చేసిన సందర్భంగా మేము భారీ ఎత్తున ఎడ్ల బండి ర్యాలీ చేయడం జరుగుతున్నది. దీనికి వారి మద్దతుగా మా ఎమ్మెల్యే రమేష్ బాబు ఆదేశానుసారం మేమందరం కూడా మొన్న వానరుల కింద మా సర్పంచులు మేము అందరం కలిసి డిసైడ్ చేయడం జరిగింది. మనం ఏ విధంగా చేద్దాం అన్న ఆలోచన ద్వారా ట్రాక్టర్లు అంటే అదొక కామన్గా జరిగే సందర్భంగా ఆలోచించి మేము ఎడ్ల బండి ద్వారా ఇస్తే నిజమైన రైతులు మేము. అంటే గతంలో రైతు కంపల్సరీ ఎడ్ల ద్వారా కచ్చరం ఉంటేనే పిల్లలు ఇచ్చేవారు రైతులందరూ కూడా. ఇప్పుడు మర్చిపోయారు అందరు ప్రజలు. ఎడ్లు కచ్చరం ఉంటేనే పిల్లలు ఇచ్చేవారు అందరికి. ఆ పరిస్థితిని ఆలోచించి మేము మేడిపల్లి మండల కేంద్రంలో ఈరోజు ఈ ఎడ్ల బండ్ల ర్యాలీ 100 బండ్లు ప్రతి గ్రామం నుండి మా నాయకులందరూ మా ప్రొద్దున నుండి ఒక 25 కిలోమీటర్ల నుండి మేము ఎడ్లను తీసుకొని ఎట్లు ఖర్చు కట్టుకొని రావడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా సంతోషంగా సందర్భంగా ధన్యవాదాలు తెలుస్తూ మా సర్పంచులకు ఎంపీడీసీ నాయకులందరికీ మరి భవిష్యత్తులో కూడా వారు ఇంకో 2-3 టర్ములు కూడా వారే ముఖ్యమంత్రి ఉండాలని వారి మనస్ఫూర్తి కోరుకుంటూ వారిని మా మేడిపల్లి మండల పక్షాన మరి మా గౌరవనీయులు చెన్నమనేని రమేష్ గారి ఆదేశారం మరి ఇంత పెద్ద రైతులు రావడం ఎడ్ల బండి రావడం మా రైతులందరికీ పేరున ఎంత కష్టంగా 20 కిలోమీటర్ల దూరం రావడం సంతోషంగా విషయం. పాపం రైతులు ఈ రోజు కష్టాలు లేక ఎట్లంటే ఇబ్బంది పడాల్సి ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది కానీ పాపం అంత కష్టాలు రావడం జరిగింది. మరి తీసుకొచ్చిన మా సర్పంచులకు నాయకులు వచ్చిన రైతులకు పేరున అందరికీ నమస్కారం చేస్తున్నాను. జై తెలంగాణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 3కు చట్టబద్ధత కల్పించి 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆదివాసీ నిరుద్యోగ యువత, ఉద్యోగులు, మేధావులు కదిలి రావాలని జేఏసీ నాయకులు కాటపోయిన నాగేశ్వరరావు, ఆలెం కోటి మీడియాతో మాట్లాడుతూ 5వ షెడ్యూల్లో ఉన్న అన్ని రంగాలలో 100% ఉద్యోగాలు ఆదివాసీలతో భర్తీ చేసే విధంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. పోడు సాగు చేస్తున్న ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. ఐటీడీఏ ద్వారా ఏజెన్సీ డిఎస్సి నిర్వహించాలన్నారు. ఈ బంద్ ర్యాలీలో ఆదివాసీ జేఏసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదివాసీ సంఘాలు మరి తెలంగాణ కావచ్చు, ఆంధ్రకేళ కావచ్చు, మొత్తం కూడా మరి ఆదివాసీల హక్కులకి భంగం కలుగుతుంది, ఉద్యోగాలకు భద్రత లేకుంటుంది. కాబట్టి ఏదైతే మొత్తం జీవో నెంబర్ 3 ద్వారా మొత్తం కూడా ఉద్యోగ భద్రత ఉంది, కొద్ది గొప్ప ఉద్యోగాలు వస్తుంటే మరి వాటిని మొత్తం కూడా పాలక ప్రభుత్వాలు ఒక నిజాయితీని మొత్తం కూడా వాదన నిలిపించుకోకుండా మరి సుప్రీంకోర్టు వాదనలు సరిగా లేకపోతే మరి ఈరోజు మాకు జీవో నెంబర్ 3 కొట్టివేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం బంద్కు ఆదివాసీ జేఏసీల ఆధ్వర్యంలో పిలిపివ్వడం జరిగింది. ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు ఉపాధ్యాయ ఉద్యోగాలలో 100% రిజర్వేషన్ కొనసాగించినటువంటి
జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టులో రద్దు చేయడం జరిగింది. ఆ రద్దుకు నిరసనగా ఈరోజు ఈ 2 రాష్ట్రాల మన్యం ప్రాంతాన్ని బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్కి రైతులు, అదేవిధంగా వ్యాపార వర్గాలు, కూలీలు, ఉద్యోగులు అందరూ కూడా సంపూర్ణంగా సహకరించి మరి బంద్ని జయప్రదం చేస్తారు. మనుగురు పట్టణంలో కూడా వ్యాపార వర్గాలు అందరూ సహకరించి మరి దుకాణాలు బంద్ చేసుకొని సంపూర్ణంగా సహకరించారు. ఈ సందర్భంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదివాసీ జేఏసీగా మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ 131వ జీవోను రద్దు చేయాలంటూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునివ్వడంతో ఎల్బీ నగర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ శ్రేణులు హయత్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన 131వ జీవో పూర్తిగా ప్రజా వ్యతిరేక జీవో అని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం 131వ జీవోను రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ధర్నా నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యంగా ఏదైతే దోచుకోవాలనే జీవో తెచ్చి 131 జీవో ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చి ప్రజల మీద పెను భారం వేసినటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని మెడలు ఉంచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మండల ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అర్బన్ అధ్యక్షులు రంగారెడ్డి గారు, సామ రంగారెడ్డి గారుతో పాటు ఎల్బీ నగర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొని విజయవంతం చేసిన శుభ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రజల మీద దాదాపు 6 సంవత్సరాల నుంచి బంగారు తెలంగాణ తెస్తా అని చెప్పి ప్రజల నడ్డి విరుస్తూ ఈరోజు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకోవాలనే కొత్త పన్నాగం బన్ని ఈరోజు ఎల్ఆర్ఎస్ జీవోను తీసుకొచ్చి ప్రజల మీద పెనుభారం వేయడం జరిగింది. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు, ఖబర్దార్ శాసనసభ్యులు గారు, మీరు ఏదైతే వ్యతిరేక ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురి చేసి మీరైతే హెచ్చరికలు చేస్తూ ఉన్నారో అవన్నిటినీ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, రాబోయే రోజుల్లో 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రజలే గుర్తించినారు. 100% ఎల్బీ నగర్ నియోజకవర్గం కాకుండా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తరిమి కొట్టి 100% మీద గోల్కొండ కోటపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసే విధంగా ప్రజలందరూ వివిల్లూరుతున్నారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరొకసారి ఈ జీవోను రద్దు చేయకపోతే భారతీయ జనతా పార్టీ రద్దు చేసే వరకు పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజా వ్యతిరేకత ఉన్న 131 జీవో ఏదైతే ఎల్ఆర్ఎస్ పేరు మీద తీసుకొచ్చిన జీవోను రద్దు చేయడం కోసము ప్రజా వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ప్రజలను మోసపూరితంగా జీవోను మారుతున్నామని మళ్ళొకసారి జీవో నంబర్ 133 మళ్ళీ జీవో తీసుకొచ్చారు. 2 జీవోలలో కూడా పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విడిచే విధంగా ఉన్నది. ఈ జీవోను రద్దు చేసే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను త్వరగా నిర్మించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాట్లాడుతూ, ఎన్నికల వాగ్దానాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ ప్రజలకు మాయమాటలు చెప్పి వాటిని పూర్తి చేయకపోగా ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై అధిక భారం మోపుతున్నారని అన్నారు. ఎల్ఆర్ఎస్ ను తక్షణమే రద్దు చేయని ఎడల కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శీల జయప్రకాష్, అప్పం మధు, పల్లపు రవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తంలో ఎల్ఆర్ఎస్ అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద నిరసన కార్యక్రమాలు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం రాస్తారోకోలు చేయమని అధ్యక్షుల వారు నిర్ణయించిన నిర్ణయం మేరకు ఈరోజు మేము జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న తరుణంలో మమ్మల్ని పోలీసు వారు అక్రమంగా అడ్డగించడం జరిగినది. మరి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, మీరు ప్రజలను దోచుకోవడం కోసమే ఎల్ఆర్ఎస్ అనే దాన్ని తీసుకొచ్చారని చెప్పి ప్రజలు బహాటంగా చర్చించుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీగా మేము కూడా అదే వాస్తవం చెప్తా ఉన్నాం. ఎందుకనంటే మీరు 10 సంవత్సరాలు ఒక పేదవాడు కష్టపడి రూపాయి పోగేసుకొని ఒక గుంట స్థలం కొనుక్కుంటే ఆ గుంటకు మీరు స్టార్టింగ్లో ఎల్ఆర్ఎస్ పేరుతో దరఖాస్తు చేసుకోమని చెప్పి 1000 రూపాయలు దరఖాస్తు ఫీజు తీసుకుంటా ఉన్నారు. ఆ ఫీజుకు సంబంధించిన అమౌంట్ ఇప్పటి వరకు మీకు 56 కోట్లుగా రాష్ట్రం మొత్తంలో రావడం జరిగింది. మరి ఎల్ఆర్ఎస్ పేరుతో ఒక గుంటకు పేదవాడు నుంచి వెళ్ళి దానికి 1,00,000 రూపాయల ఎల్ఆర్ఎస్ ఫీజు మీరు వసూలు చేస్తాను సిద్ధంగా అన్నారు. ఈ రకంగా చూసుకుంటూ పోతే పేదవాడు ఇల్లు కట్టుకోవడం పూర్తిగా కొలప్స్ అయ్యే విధంగా కనబడతా ఉన్నది. ఎందుకనంటే కష్టపడి 10 సంవత్సరాలు రూపాయి కూడేస్తే నువ్వు ఎల్ఆర్ఎస్ పేరుతో దోసుకుంటున్నావు. అదేవిధంగా వాళ్ళు మళ్ళీ కట్టుకోవాలని అనుకుంటే మళ్ళీ ఒక 10 ఏళ్ళు కష్టపడాలి. మరి అప్పుడు చెప్పిన విధానం ఏదైతున్నదో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇచ్చిన పాపాన పోలేదు. వాటికి నిమ్మకు నీరెత్తినట్టుగా తాపకో రాయేసి ప్రజలను ఇదిగో పూసోడని చెప్పి ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పటికి 7 సంవత్సరాల నుంచి మీరు అధికారంలోకి వచ్చిర్రు. ఏం సాధించిర్రు? పేదవాడిని దోచుకోవడంలో ఉన్న నిజాయితీ నిస్పృహ మొత్తం కోల్పోయి ప్రజలలో మీ జ్ఞాపకాలు నెమరవేసుకుందామనంటే అవినీతి పరుడు కేసీఆర్ అని చెప్పి పండు ముసలమ్మ నుంచి మొదలు పెడితే స్టూడెంట్ వరకు ఇదే విధానం చెప్తా ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ అధికారం? ఎవరిస్తే వచ్చింది? ఆ ప్రజలు లేకపోతే మీకు ఓట్లెక్కడి సీట్లెక్కడి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీల నుండి బలవంతంగా లాక్కున్న అసైన్డ్ భూములను తిరిగివ్వాలని అబ్దుల్లాపూర్మేట్ మండల్ మునగనూరులో శాంతియుత ధర్నా రిలే నిరాహార దీక్షకు రంగారెడ్డి జిల్లా దళిత నాయకులు ఎర్ర రవీందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్ర రవీందర్ మాట్లాడుతూ దళితుల భూముల జోలికి వస్తే ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దళితులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 3 ఎకరాల భూ పంపిణీ అమలు చేయాలని లేదా 10 లక్షల చొప్పున ప్రతి పేద కుటుంబానికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి ఎన్నో ఏళ్ల సంధి మునగనూరు గ్రామంలో 120 సర్వే నెంబర్లో పట్టాలకు నోచుకొని రిజిస్ట్రేషన్లకు నోచుకొని ఇలాంటి రికార్డ్స్ గవర్నమెంట్ రికార్డులలో నోచుకొని మునగనూరు దళితులకు మరి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం భూమి లాక్కోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎవరైతే భూములలో ఉన్నారో వారికి అవే భూములు పట్టా చేసి ఇవ్వాలి. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కడనో వేరే బయట వ్యక్తులకు తీసుకొచ్చి స్టేషన్లు అవి నిర్మిస్తుంటారు. మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితో ఇవాళ ప్రతి ఒక్కరు విద్యావంతులు ఉన్నారు. మరి అవేవో కంపెనీలు ప్రాజెక్టులు ఇవ్వాలనుకుంటే గ్రామంలో పిల్లలు ఎంతోమంది చదువుకొని ఉన్నారు, మండల్లో ఉన్నారు. మరి ఆ భూములు ఆ కంపెనీలు వాళ్ళ పేరు మీద ఇస్తే వారే నడిపించి ఇంకా ఎంతోమందికి ఉపాధి వారికిట కల్పించడానికి ఆస్కారం ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వము చొరవ చూపి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలని కోరుకుంటూ మరి ఇలాంటి భూముల్ని ఇప్పుడు మన్నెగూడలో గతంలో ఎన్నో ఏళ్ల సంధి పట్టాలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి ఆర్డీఓ ఆఫీస్ వేసేసారు. తీసుకొని మళ్ళీ ఆ భూమి గిట్ట లాక్కుంటున్నారు. ఇక్కడ ఎక్కడెక్కడ భూములు తెల్లగా చేసి పెట్టిరో ఇప్పుడు మళ్ళీ ఆ భూములు లాక్కోవడం ఏ భారం సరికాదు. గతంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అదే విధంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మన భూములు మనకైతే అనుకుంటే మరి ఇప్పుడు ఉన్న పట్టాలలో కజాలలో ఉన్న భూములు లాక్కోవడం ఏమాత్రం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ దళిత సంఘాల తరఫున ఎవరు ఇప్పుడు ఉన్న కొత్త వాళ్ళకు దళితులకు భూములు లేవన్నావు, నువ్వు ఇస్తానన్నావు, మాట తప్పావు. అసెంబ్లీలో మొన్న కరాకటిగా చెప్పేసినావు ఇయ్యానన్నావు. కానీ ఈరోజు దళితులు ఎక్కడైతే పట్టాలలో ఉన్నారో కబ్జాలలో ఉన్నారో వాళ్ళకు పేరు పట్టాలు ఇచ్చి పాస్బుక్లు ఇవ్వాలని హైదరాబాద్ దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తాను. రాష్ట్రం వచ్చి నేను సీఎంనైనా ముఖ్యమంత్రినైనా అని
నువ్వు నీ సీట్లో కూర్చున్నంత మాత్రాన దళితులకు అంత సస్యశ్యామలం అనుకుంటే నీ మూర్ఖత్వం. ఒక ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాల తెలంగాణ పోరాటంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తని నువ్వే సీట్లో కూర్చున్నావు. అది నీ మొదటి తప్పు, నువ్వు చేసినటువంటి పొరపాటు. ఇలా కళాకారులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాని చెప్పి ఇవ్వలేదు, అది నీ రెండో పొరపాటు. దళితులకు 3 ఎకరాలు ఇస్తాని చెప్పి మోసం చేసినది 4వ పొరపాటు. ఇక అసైన్మెంట్ ల్యాండ్లు ఇలా పేదలకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ గారు బతుకుమని ఒక్కరొక్కరికి ఇంటికి ఎకరా 2 గుంటల భూమిని మరి ఇనాం కింద ఇచ్చింది ఆ ఇందిరమ్మ గారు. ఆనాడు ఆ పేదల రకంగా బతికి జీవనం గడిపారు. కానీ తెలంగాణ వచ్చినాక వీళ్ళ పొట్టగొట్టడం ఏంది, వీళ్ళను భూములు లాక్కోవడం ఏంది, వీళ్ళు కిస్తులు కట్టి ఎన్నో పన్నులు కట్టి వాళ్ళు ఇలా షుగర్ పేషెంట్లు అయి చనిపోయినారు. ఇప్పటికీ మా భూమి మాకు దక్కుతుందేమని ఆశాభావం వ్యక్తం చేస్తే నిరాశ మిగులుతుందా? ఖబర్దార్ అని చెప్తున్నాం. ఇలా మందాకృష్ణ మాదేవ్ గారు మునుగనూరు గ్రామానికి రాబోతున్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో, ఎన్ని మండల ఆఫీసులు ఉన్నాయో ఆ మండల ఆఫీసుల దగ్గర ధర్నా రస్తరోకోల కార్యక్రమాన్ని స్టార్ట్ అవుతుంది. అట్లాగే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘాలు, జగజీవన్ రామ్ సంఘాలు, ఇంకా అనేక కుల సంఘాలను ఏకమవుతున్నాయి. ఖబర్దార్, లాఠీ దెబ్బలు కాదు, ప్రాణాలు త్యాగం చేసినా మేము భూమి వదలం. ఈ భూమి మా అవ్వది, మా అమ్మది, మా తాత ముత్తాతది. ఎవడో గోషిగాడు వాడు నిజామాబాద్కి వెళ్ళి వచ్చి ఇలా కోమటి ఎంకే అనేటువంటి వాడు ఇలా 67 ఎకరాల భూమిని ఇలా ఎవరికి ఏం లేదు, ఇది జీరోనే ఉంది, ఇది ప్రభుత్వ భూమి మనం తీసుకుందామని చెప్తావురే లమ్మడి కొడుక, నీకేం అధికారం ఉన్నది? ఖబర్దార్ అని చెప్తున్నాం. ఇలా ఎందుకంటే ఆవేదన, ఇది ఆకర్షణ, ఇది మామూలు విషయం కాదు. నా అమ్మలు ఆత్మహత్య చేసుకుంటా అంటారు, నా అమ్మలు పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోతామంటారు. మీకు సిగ్గుందా అని చెప్తున్నాం. ఈ సందర్భంగా ప్రాణత్యాగానికి సిద్ధపడతాం. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఏబిసిడి పోరాటం చేసినాం, ఇలా భూ పోరాటం చేస్తున్నాం. ఖబర్దార్ అంటున్నాం. నా మీద కేసు పెట్టుకో, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నా తల్లులకు భూమి దక్కేంత వరకు పోరాటం చేస్తాం. ఖబర్దార్ అని చెప్తున్నారా? అంబేద్కర్ సంఘాలు ఏకమైనారు, వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబోయేటువంటి ఈ రోజుల్లో ఇక్కడ నుంచే అన్ని ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి. దయచేసి మిత్రులారా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులారా, మీకు కూడా దళిత ఉద్యమ బిడ్డలు ఉన్నారు. మీరు కూడా మీ గ్రామాల్లో భూమి పోయినటువంటి బాధలు మీ గుండెల్లో ఉంది. కానీ పేరుకు మాత్రం అమ్మ నేను ప్రెస్ అని చెప్పి వస్తున్నారు. కానీ ఏదేమైనా మీ రక్తం అంతా ఉడకాలి, మా రక్తం అంతా ఉడుకుతుంది. సర్రు మన ఉడకాలి. రోకలు బండల కత్తుల కటోరల అన్ని తీసుకొని దండోర దర్వేసి ముందుకు వెళ్తాం, ఆ భూమి దక్కించుకుంటాం. ఈ మునుగనూరు నుంచే భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకో కేసీఆర్, భారతదేశ చరిత్రలో మునుగనూరు నుంచే మొదలవుతుంది భూ పోరాటం. మా తల్లులకు న్యాయం చేయడానికి మేము పోరాటం చేస్తాం. 60-70 ఏళ్ల సంది మాది దళితుల భూములు, నువ్వు లేనోళ్ళకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పినావు కదా, నీ నోరుతో నువ్వే చెప్పినావు. ఇలా మాకు కడుపు మీద కొడుతున్నావు, ఈపు మీద కొడుతున్నానన్నా మాకు అంత బాధ ఉండదు. మా కడుపు మీద కొడుతున్నావు. మరి మా పుట్టిన బిడ్డలు ఏడబోయి జీతాలు చేసుకొని బతకాలి, ఆ జీతాలకు కూడా నువ్వు అవకాశం ఇస్తలేవు. రోడ్ల మీద చెప్పులు కుట్టుకొని బతికేందుకు కూడా నువ్వు అవకాశం ఇస్తలేవు. మరి ఉన్న భూమి గుంజుకుంటే మరి మేము ఎట్లా చేయాలి, ఏం చేయాలి? మాకు న్యాయం చేసేటట్టుగా ఉండు సార్. నువ్వు మా తరఫు నుంచే గెలిచినావు, మాకు న్యాయం చేస్తావనే మేము నీకు ఓట్లేసి మేము గెలిపించుకున్నాము. మా బాధను నువ్వు కూడా స్వీకరించి మా బాధలో పాల్గొని మాకు కూడా బుక్కెడు అన్నం ఉండేటట్టుగా నిలబెట్టు సార్. మీకు దయచేసి మేము నమస్కరించి చెప్తున్నాం సార్. మా దళితులం సార్, మా భూమి మాకు కావాలి సార్. మాకెవ్వరికి 4 ఎకరాలు 3 ఎకరాలు మేము లేనన్నాం సార్. మేము దళితులం సార్, మా పొట్ట మీద కొట్టకండి సార్ దయచేసి. కరీంనగర్ సిటీ పోలీస్ శిక్షణా కేంద్రం సిపిటిసి పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ఇటీవల ఆధునిక సౌకర్యాలతో ప్రారంభించిన జిమ్నాజియం ఆకర్షణీయంగా ఆధునీకరించి లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సిపి విబి కమలాసన్ రెడ్డి పాల్గొన్నారు. మహిళా పోలీసులను దృష్టిలో పెట్టుకుని విధి నిర్వహణలో వినియోగించేందుకు మహిళా పోలీసులకు ద్విచక్ర వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు సిపి కమలాసన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్, బీర్పూర్, సారంగపూర్, జగిత్యాల అర్బన్, రూరల్ మండలాల రైతులు, నాయకులు మహా ర్యాలీ నిర్వహించారు. సుమారు 1000కి పైగా ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీ స్థానిక ఎస్కేఎన్ఆర్ కళాశాల నుండి తహసీల్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు కొనసాగగా రైతులు, నాయకులు నృత్యాలు చేస్తూ ర్యాలీ తీశారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి పరిష్కారంలోనూ ముందుంటారని, ఈ క్రమంలోనే బూజు పట్టిన రెవెన్యూ చట్టానికి స్వస్తి పలుకుతూ ఎన్నో ఏండ్ల పాటు సుదీర్ఘంగా కసరత్తు చేసి నూతన రెవెన్యూ చట్టం రూపొందించారని అన్నారు. కళాకారుల పాటలతో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్థానిక రైతులతో కలిసి ఆడిపాడారు. అనంతరం కొత్త బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ మాట్లాడుతూ రైతాంగానికి అత్యంత మేలు చేస్తున్న ప్రభుత్వం కేవలం తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్రావు, గన్నె రాజిరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, రైతు నాయకులు, రైతులు, టీఆర్ఎస్ గ్రామ యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని వచ్చారు. మరి రైతన్నలందరి మొహంలో కూడా సంతోషాన్ని తీసుకొని వచ్చారు. మరి రైతన్నలు ఎప్పుడు కూడా 6 నిమిషాలు 24 గంటలు కూడా నేల తల్లితో సహవాసం చేస్తూనే ఉంటారు. మరి ఆ వ్యవసాయ భూమిలోనే గడుపుతుంటున్నారు. మరి వారి కోసం అతి సులభతరంగా వారి భూమి మీద హక్కులు, సర్వ హక్కులు వారికే ఉండాలి, వారసత్వంగా వచ్చిన వారి హక్కులు వార్ల పేద మీదే పొందుపరిచే విధంగా నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి వారు నెలల కొద్దీ ఇతర తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకే రోజులో ఆ మ్యూటేషన్ మరియు రిజిస్ట్రేషన్ జరిగే విధంగా కూడా చట్టానికి వెసులుబాటు కలిగించడం జరిగింది. మరి ఇంత చేసిన కేసీఆర్ అన్న గారు మరొకసారి రైతు శ్రామికులుగా నిరూపించుకున్నారు. ఒకవైపు పల్లెలను ఒక కన్నులాగా, మరొక వైపు పట్టణాలను మరొక కన్ను వైపుగా భావిస్తూ అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. ఇటు సంక్షేమం ఒకవైపు, మరొక వైపు అభివృద్ధి. అలాగే జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ కుటుంబం అంతా ఒక ఎత్తు ఇక్కడ చూస్తే జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ అన్న సైన్యం ఒక ఎత్తుగా ఈరోజు మనం కొత్త బస్టాండ్ చౌరస్తాలో చూస్తాం. ఈ యొక్క ర్యాలీకి అందరూ పెద్దలు, వక్తలు చెప్పినట్టుగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సంజయ్ అన్న కాదు, రైతు బిడ్డగా, ఒక డాక్టర్గా స్వచ్ఛందంగా అటు సోషల్ సర్వీస్ చేస్తూ తను కూడా ఒక రైతుగా ఈ యొక్క సభకు స్వచ్ఛందంగా విచ్చేసిన గొప్ప నాయకుడు మన సంజయ్ అన్న గారు. అదేవిధంగా కేసీఆర్ చైర్మన్ సందీప్ రావు గారు ఒక గొప్ప మాట చెప్పారు. ఏదో డబ్బుకు లొంగి వచ్చేని ఎక్కడ ఉనికి లేక వాళ్ళు విమర్శలకు 7 లక్షల ఎకరాల భూమిలో మొత్తం 2,77,00,000 భూమిలో 1,55,00,000 భూమి వ్యవసాయ భూమి, ప్రజలు దున్నుకునే భూమి. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా 1,45,00,000 ఎకరాల భూమికి రైతు బంధు కూడా అందుతున్నది. అంతటి గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి మిగతాది అడవులు, కొండలు, కోణలు, పట్టణాలకు చెందిన భూమి. మరి భూమి అంతా కూడా ఎప్పుడో ఇక్కడ ఉన్న వేదిక ముందు, వేదిక పైన ఉన్న వాళ్ళు పుట్టక ముందు వేదాలు కూడా దొరుకుతలేవు. రైతులు సర్వే కడతారు, అన్నదమ్ములు వేరు పడితే, లేకపోతే కొంటే అమ్ముతే తిరిగి తిరిగి సాగాలి పైసలు ఆఫీస్ చుట్టూ, సర్వేయర్ చుట్టూ. తీసుకొచ్చాక టీపన్ దొరుకుతలేదంటారు. టీపన్ దొరికితే
దాంట్లో కనబడతలేదు అంటారు. ఇది మన రైతులందరికీ కూడా సహజంగా తెలిసిందే. రైతు నాయకులకైతే రోజు పొద్దుగాలైతే ఇదే తలకాయ నొప్పి. నేను శాసనసభ్యుని అయినాక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ.